వెల్కమ్ టు రియల్ మార్కెట్ టీవీ. మనకి జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో ఒక పెంట్ హౌస్ అయితే రీసేల్కి వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఓపెన్ టెర్రాస్, కంప్లీట్గా చాలా పెద్ద టెర్రాస్ అయితే ఉంది. ఈ టోటల్ బిల్డింగు 1200 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన బిల్డింగు. పైన 2 పెంట్ హౌస్లు, 2 ఇండివిజువల్గా ఉంటాయి. మధ్యలో స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఉంటుంది. వన్ సైడ్ 1 పెంట్ హౌస్, వన్ సైడ్ 1 పెంట్ హౌస్. ఇది ఈస్ట్ ఫేసింగ్ పెంట్ హౌస్. ఎంటర్ అవ్వగానే మనకి డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి. అండ్ ఆర్చ్లోంచి ఎంటర్ అయితే కంప్లీట్ బిగ్ హాలు, లివింగ్ కమ్ డైనింగ్ అనొచ్చు. అండ్ ఒక చిన్న ఆఫీస్ రూమ్ కూడా ఉంది. ఇది ఆఫీస్ రూమ్ యూజ్ చేయొచ్చు, లేదా పూజా రూమ్కు యూజ్ చేయొచ్చు. పూజా రూమ్ కూడా సపరేట్గా ఉంది కిచెన్ దగ్గర. అండ్ ఒక స్టడీ రూమ్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా ఈ హాల్ ఏదైతే మీకు కనిపిస్తుందో, ఇక్కడ డైనింగ్ ఉంది. రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూము, లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెను అండ్ బిగ్ సైజ్ బాల్కనీ. ఈ బాల్కనీ వచ్చేసి మనకి ఫిలిం నగర్ నుంచి వెనుకున్నటువంటి విస్పర్ వ్యాలీ విల్లాసు, అపర్ణ 1, హర్ష స్కై సిటీ టోటల్గా మనకి వ్యూ కనిపిస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా నుంచి ఇట్లా రైట్ తీసుకుంటే మనకు ఒక స్టోర్ రూమ్ అయితే ఉంది, కిచెన్కి సంబంధించిన ప్రొవిజన్స్ పెట్టుకోవడానికి. అండ్ కంప్లీట్ కప్బోర్డ్స్, ఫుల్ వెంటిలేషను. ఈస్ట్లో మనకి టెరాస్ ఉంది కాబట్టి అటు నుంచి ఫుల్ వెంటిలేషను. దిస్ ఈజ్ పూజా రూమ్. వీళ్ళు పూజా రూము కిచెన్లో ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. అండ్ వాష్ ఏరియా కూడా ఉంది సపరేట్గా దీనికి. అండ్ ఇక్కడ నుంచి హాల్లో నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక కార్నర్ ఫ్లాట్ ఉండడం వల్ల మాస్టర్ బెడ్రూమ్ మంచి వెంటిలేషన్ ఉంది. బోత్ సైడ్ వెంటిలేషన్. మీకు బ్యాక్ సైడ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది హిల్ పైన ఉంది కాబట్టి కింద 3rd, 4th ఫ్లోర్ కూడా దీని గ్రౌండ్ ఫ్లోర్కి ఈక్వల్గా ఉంటుంది. అంతే మీకు కంప్లీట్గా వెంటిలేషను అండ్ ఎయిర్ ఫ్లో. బ్యాక్ సైడ్ ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ విల్లా అయితే ఉంది. మనకు లాంగ్లో కనిపిస్తున్న హైరేజ్ టవర్సే మనకి ఈ అపర్ణ టవర్స్ అవి. అండ్ అటాచ్డ్ వాష్రూము. 3 బెడ్రూమ్స్, 3 వాష్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ ఉన్నాయి. ఒక వాష్రూమ్ వచ్చేసి కామన్ ఏరియా ఉంది హాల్లో, కామన్ వాష్రూమ్గా యూజ్ చేయాలి దాన్ని. ఇది రైట్ సైడ్ ఉన్నది, ఇది ఒక బెడ్రూము. ఇది కూడా మంచి వెంటిలేషను, కప్బోర్డ్స్, కంప్లీట్గా ఫాల్ సీలింగ్. ఎవ్రీ రూమ్ ఫాల్ సీలింగ్ అయితే ఉంది కంప్లీట్గా. అండ్ దిస్ ఇస్ కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కంప్లీట్ కప్బోర్డ్స్ అయితే అన్నీ ఉన్నాయి. నేను కంప్లీట్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు వ్యూ పాయింట్ ఉంటుంది. హిల్ మంచి హైట్లో ఉండడం వల్ల విత్ 2 కార్ పార్కింగు. ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగు. అండ్ ల్యాండ్ షేరు ఆల్మోస్ట్ 85 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 85 అంటేనే ఆల్మోస్ట్ 2 crores వాల్యూ ఆఫ్ ద ప్లాట్ వాల్యూ. అక్కడున్న ప్రైజెస్ని బట్టి 2.5 lakh పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది. ఫ్లాట్లోంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకు ఒక లిఫ్ట్ అండ్ స్టెప్స్ ఉంటాయి. ఇది వేరే పెంట్ హౌస్ వాళ్ళ టెరాసు. అండ్ కంప్లీట్ టెరాసు యూస్ చేసుకోవచ్చు. గార్డెనింగ్, గ్రీనరీ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కామన్ టెరాసు, బట్ నో వన్ యూజ్, పెంట్ హౌస్ పీపులే వాడుతున్నారు. ఇక్కడ ఈ పకోడా లాంటిది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి.